కొంచెం సైడ్ అప్ ఆర్డీఓ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. కొంచెం వెనుకో కవర్ చేయి. మనకు విజన్ 2047 బేసిస్ మీద మనం సబ్సిక్వెంట్ ఇయర్స్లోని మనకు గ్రోత్ రేట్, ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది మన కాన్స్టిట్యున్సీ యాక్షన్ ప్లాన్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో మనకు జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. సో మనము బేసిక్గా మనకు 3 సెక్టర్స్ ఉంటాయి: అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. సో సబ్సిక్వెంట్గా మనకు 2047 వరకు మనకు మేజర్గా ఏవైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో మన కాన్స్టిట్యున్సీకి 4 మండల్స్ వస్తున్నాయి: రూరల్, సీబెల్గలు, కోట్మూరు అండ్ గూడూరు. ఈ 4 మండల్స్ వస్తున్నాయి. ఈ 4 మండల్స్లో ఈ 3 సెక్టర్స్లోని ఏది ఎక్కువ మనకు ఎకనామికల్గా గ్రోత్ ఉంటుందో దాని మీద మనం అనేది ఫోకస్ చేయడం ఉంది. సో అలాగే మన కాన్స్టిట్యున్సీ యాక్షన్ ప్లాన్ మనం చూసుకుంటే మేజర్గా మనకు సర్వీస్ సెక్టర్స్ బాగా గ్రోత్ ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే మనకు సర్వీస్ సెక్టర్స్లోని నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేవి మనకు మన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉన్నాయి. TIIIDM కానీ, పుల్లయ్య కాలేజ్, పుల్లారెడ్డి కాలేజ్ అండ్ రాయలసీమ యూనివర్సిటీ, ఇలా నెంబర్ ఆఫ్ సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్గా వాటి నుండి మనం ఎకనామిక్ గ్రోత్ ఎక్కువ ఉండబోతుంది. అండ్ అలానే ఇరిగేషన్ చూసుకుంటే ఇరిగేషన్లో కూడా మనకు గాజుల దిన్నె నుండి కానీ, లేకపోతే తుంగభద్ర నుండి కానీ, సో మొత్తం అరౌండ్ మన కాన్స్టిట్యున్సీ మొత్తంలో 70,000 ఎకరాల వరకు మనకు అగ్రికల్చరే ఉంది. సో అగ్రికల్చర్లో నాకు 41%, సర్వీస్ సెక్టర్లో 28% అండ్ ఇండస్ట్రీస్లో మనకు ఒక 30% వరకు మనకు వస్తుంది. ఇది ఈ ప్రొజెక్షన్ అనేది మనకు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఫర్దర్గా ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే దాన్ని మేము మళ్ళీ ఫాలో అప్ చేస్తాం. థ్యాంక్ యూ. సందీప్ అండి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్. రైట్ రైట్. రాజన్న సెట్ కాదంట. ఈరోజు రాష్ట్రంలోని విజన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కాన్స్టిట్యున్సీలలో 175 కాన్స్టిట్యున్సీలలో ఈరోజు విజన్ యాక్షన్ ప్లాన్ని 2047 ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 175 ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏర్పాటు చేశారు. మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చేసి అగ్రికల్చర్ వచ్చేసి, ఇండస్ట్రీస్, సర్వీస్ రంగం, ఈ 3 రంగాలపై ఏదైనా విధంగా ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ను పెంచి సర్వీస్ సెక్టార్ ద్వారా వచ్చే ఇన్కమ్ని రీజనరేట్ చేసే విధంగా ఈ యొక్క యాక్షన్ ప్లాన్లో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క సమస్యని అంటే P4 కానీ లేదా వాటర్ ప్రాబ్లం కానీ లేదంటే ఇరిగేషను ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ముందుగా ఇంకా ఎన్నో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలని తెలియజేశారు. అలాగే ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ సర్వీస్ బస్సులు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. అలాగే గ్యాస్ సిలిండర్ దీపం పథకం 2 కింద కూడా ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఇలా ఎన్నో ముందుగా ఇంకా సంక్షేమంని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఆయన ఘంటాబద్ధంగా తెలియజేయడం జరిగింది.